దీంట్లో ఎలాంటి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి? దీంట్లో 5 సోర్సెస్ ఆఫ్ ప్రోటీన్ ఉన్నాయి. నాట్ జస్ట్ వే, కేసిన్ అండ్ సాయ్, బ్రౌన్ రైస్ ప్రోటీన్ ఒకటి, పీ ప్రోటీన్ కూడా ఉన్నాయండి. సో ఇట్ బికమ్స్ అ కంప్లీట్ ప్రోటీన్. 5 సోర్సెస్ ఉంటాయి కాబట్టి కంప్లీట్ ప్రోటీన్ అయిపోతుంది అనమాట. విచ్ మీన్స్ మన మసిల్ డెవలప్మెంట్ కి ఇట్ హెల్ప్స్ ఇన్ అ బెటర్ వే దెన్ అదర్ ప్రోడక్ట్స్. అండ్ ది అదర్ అడ్వాంటేజ్ ఆఫ్ దిస్ ప్రోడక్ట్ ఇస్ ఇట్ హ్యాస్ గుడ్ క్వాలిటీ ఫైబర్ కూడా. ఎలా యూజ్ చేయాలి మ్యామ్ దీన్ని? జనరల్ గా మేము 2 level scoops in the morning, 2 level scoops in the evening అని రికమెండ్ చేస్తాము. దట్ గివ్స్ అబౌట్ 25 grams of protein per scoop అన్నమాట. అండ్ ఆల్సో ఇట్ గివ్స్ ఓన్లీ ప్రోటీన్ పౌడర్. protein powder. ఓకే. And we recommend using it along with the meals. And morning breakfast ఒక 15 minutes ముందు you can have your protein shake, and evening dinner ముందు 15 minutes కన్నా ముందు you can have protein shake, or కొంతమందికి depending on how their diet is. షుగర్ లెవెల్స్ కంట్రోల్ లోకి వస్తాయా ఇది తాగడం వల్ల? డెఫినెట్ గా వస్తాయి. ఎందుకంటే వెన్ యూఆర్ టేకింగ్ ఇనఫ్ ప్రోటీన్ మీకు ఆకలి అంతగా ఉండదు. యూ వోంట్ ఈట్ యాజ్ మచ్ యాజ్ యూ ఈట్ వెన్ యు ఆర్ నాట్ ఆన్ ఆ ప్రోటీన్ సప్లిమెంట్. దాంతో ఏమవుతుందంటే న్యాచురల్ గా కార్బోహైడ్రేట్ కంటెంట్ డైట్ లో తగ్గిపోతుంది. ప్రోటీన్ ఉండడం వల్ల ఈ షుగర్స్ ఏవైతే బ్లడ్ లోకి రిలీజ్ అవుతాయో అవి స్లో డౌన్ అయిపోతుంది. సో మీకు జనరల్ గా ఏమవుతుందంటే డయాబెటీస్ కి అన్నం తినంగానే ఫుల్ షుగర్ స్పైక్ అయిపోతుంది. అట్లాంటి స్పైక్స్ దీంతో కనిపించవు. విచ్ మీన్స్ మీ బాడీలో షుగర్ రెగ్యులేషన్ బెటర్ గా అవుతుంది అనమాట.